హలో ఫ్రెండ్స్, నేనైతే ఒక రిసెప్షన్కి వచ్చేసానండి. ఇది ఎవరిదో కూడా నాకు తెలీదు. బట్ ఇంట్లో రోజు తిని బోర్ కొడుతుంది, ఏం చేద్దామా బయటకు పోయి తిందామని చెప్పేసి డబ్బులు ఖర్చు ఎందుకు అని చెప్పేసి రిసెప్షన్కి వచ్చేసాము. గుడిగాని రెడీ చేసి తీసుకొచ్చేసాము. ఈ రిసెప్షన్ ఎవరిదో నాకు అసలు నిజంగా తెలియదు, అసలు వీళ్ళు ఎవరు నాకు తెలియదు. వచ్చామా, ఒక 2 నిమిషాలు రౌండ్ వేసామా, సరే ఎలా ఉంది ఫంక్షన్ హాల్ అని. ఇక్కడ సంగీతం గురించి బాగా ప్లే చేస్తున్నారు వీళ్ళు, చాలా మెలోడీగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఎక్కువసేపు ఎందుకుంటా, మనం వచ్చిన పని కానివ్వాలి కదా. పోయి ఏం పెట్టారో ఫుడ్ చూద్దామని చెప్పేసి నేనైతే స్నాక్స్ దగ్గరకు వచ్చేసాను. చూడండి, స్టార్టింగే చాక్లెట్ ఫౌంటైన్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో అందుకనే నేను టేస్ట్ చేశాను. మీరు ఎంతమందికి ఇష్టం చాక్లెట్ ఫౌంటైన్ కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదేదో బొమ్మల కొలు లాగా పెట్టారు. ఇవన్నీ నాకు తెలిసి ఇది తాంబూలానికి కదా, అదే కిల్లి అంటారు కదా, దానికోసం పెట్టినట్టున్నారు సెటప్. ఇంక ఇవి ఎందుకులే, మనకి రాష్ట్ర సంగతి కదా ఇదని చెప్పేసి స్నాక్స్ ఏమున్నాయని చూస్తే అబ్బబ్బా, మా ఆడవాళ్ళకి అందరికీ ఫేవరెట్ పానీపూరి, పావు బాజీ, చాటు, కట్లెట్, ఇంక ఇవన్నీ ఒక పట్టు పట్టేశారు. బట్ ఎక్కువ తినలేదులేండి, ఎక్కువ తింటే మళ్ళీ డిన్నర్లో మిస్ అయిపోతాం కదా ఐటమ్స్. అందుకని అన్ని టేస్ట్ చేసేసి ఇంక డిన్నర్కి వచ్చేసాను. ఇక్కడ స్టార్టింగ్ అన్ని సలాడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సలాడ్స్, ఫ్రూట్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్స్, షేప్స్, డెకరేషన్ మాత్రం సూపర్గా పెట్టున్నారు ఇవి. సో ఇంకా సలాడ్స్ జస్ట్ ప్లేట్లో వేసుకొని ఇంకా ఐటమ్స్ ఏమున్నాయో చూద్దామని చెప్పి ప్లేట్ పెట్టేసుకున్నాను. సూపు, స్వీటు, ఇది బెంగళూరు దోశ, చెన్నై ఇడియాప్పం, పూరి, ఇవో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ప్లేట్ ఇంకా పట్టలేదు, ప్లేట్లో పట్టిన వరకే పెట్టుకున్నాను ప్రస్తుతానికి అయితే. ఇది తినేసి ఫైనల్గా రైస్ అన్ని తినేసి లాస్ట్లో ఐస్ క్రీము. ఇదైతే వెజ్ ఫ్రూట్స్ ఫ్లేవర్ అండి, మ్యాంగో, సూపర్ ఉంది. నేనైతే ముందు డిన్నర్ చేసేసి తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కలవడానికి వెళ్ళాము. ఖాళీగా ఏం పోలేదండి, చదివింపించాము కానీ బాగోదు కదా అంత తినేసి ఖాళీగా వస్తే. సో చదివింపించేసి వస్తున్నాము. చూడండి, మొత్తం పెళ్లి సెటప్ అంతా బొమ్మల కొలువు లాగా పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది స్టార్టింగ్ నుంచి ఎండి వరకు పెళ్లిలో చేసే ప్రతి తతంగం మొత్తం ఇలా సెట్ చేశారు. మీకు నచ్చితే కమెంట్ చేయండి.